నెయ్యి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇదొక్కటే కాదు, ఆరోగ్యపరంగా అనేక ఇతర ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అధికంగా బరువు పెరగటం లేదా ఉబకాయం అనేది చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. చాలా సందర్భాల్లో ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. స్థూలకాయం వల్ల ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఆస్టిటిస్, నిద్ర సమస్యలు పెరుగుతాయి. శారీరక సమస్యలే కాకుండా మానసిక అలసట, న్యూనతా భావంతో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో జీవితం మొత్తం ఆందోళనతో నిండుతుంది. ఆయాసంతో పాటు చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే ఇలాంటి ఎన్నో సమస్యలను నెయ్యి దూరం చేస్తుందని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కే పుష్కలంగా ఉన్నాయి. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది. అయితే శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడానికి ప్రయత్నించే వారికి ఆహారంలో నెయ్యి చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో సందేశంలో పోషక ఆహార నిపుణురాలు నమామి అగర్వాల్ బరువు తగ్గటానికి పలు సూచనలు చేశారు. నెయ్యిలో బరువు తగ్గటానికి, కొవ్వు తగ్గటానికి సహాయపడే మంచి కొవ్వులు ఉన్నాయని పేర్కొన్నారు. సహజంగానే ఈ ప్రశ్న తలెత్తవచ్చు. నెయ్యిలో కొవ్వు మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అయితే శరీరంలో కొవ్వును తగ్గించడం సాధ్యమేనా? పోషక ఆహార నిపుణురాలు నమామి ప్రకారం నెయ్యి కొవ్వు తగ్గించడానికి సహాయపడుతుంది. నెయ్యి పోషకాహార పవర్ హౌస్ గా పేర్కొనడంతో పాటు దానివల్ల కలిగే ప్రయోజనాలు కూడా చెప్పారు. నమామి ప్రకారం నెయ్యి తీసుకోవటం వలన శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో నెయ్యి కూడా సహాయపడుతుంది. బరువు సమతుల్యతకు ఇది చాలా ముఖ్యమైన భాగం. నెయ్యి తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయరు. మీరు దీంతో సంతృప్తి చెందవచ్చు. నెయ్యితో కాఫీ కలుపుకోవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని, జీర్ణ శక్తిని పెంచడంతో పాటు మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీరంలో శక్తిని, బరువును నిర్వహించడానికి నెయ్యి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.